పక్కవాడి టాస్క్ మీది కాదు. లైఫ్లో సగం టెన్షన్లు ఎందుకు వస్తాయి? మన పని మనం చేయకుండా ఎదుటివాడి ఏం చేయాలో అని ఆలోచించడం వల్ల. దీన్ని సెపరేషన్ ఆఫ్ టాస్క్ అంటారు. దీనికి రతన్ టాటా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. టాటా గారు నానో కారు ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ప్రపంచమంతా ఆయనను విమర్శించింది. ₹1,00,000కే కారు ఎలా సాధ్యం, ఇది ఫెయిల్ అవుతుంది అని పేపర్లలో రాశారు. కానీ టాటా గారు ఒక మాట అన్నారు, నేను సరైన నిర్ణయాలు తీసుకోవడంలో నమ్మకం ఉంచాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని సరైనదిగా నిరూపిస్తాను. ఇక్కడ కారును డిజైన్ చేయడం, ప్రజలకు తక్కువ ధరకు అందించడం ఆయన టాస్క్. కానీ జనాలు విమర్శించాలా లేక పొగడాలా అనేది వాళ్ళ టాస్క్. ఆయన తన టాస్క్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఎదుటివాడు ఏమనుకుంటాడో అని ఆయన తన పనిని ఆపలేదు. గుర్తుంచుకోండి మిత్రమా. సెకండ్ ఉదాహరణ తీసుకుంటే మదన్ గౌరీ, సౌత్ ఇండియన్ యూట్యూబర్. మనందరికీ మదన్ గౌరీ తెలుసు. ఆయన కెరీర్ మొదట్లో చాలా మంది ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన వీడియోలను ఎగతాళి చేశారు. కానీ ఆయన ఏమనుకున్నారంటే, వీడియో చేయడం నా పని, నచ్చడం నచ్చకపోవడం ఆడియన్స్ పని. ఆయన తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ప్రతిరోజు వీడియోలు చేశారు. పక్కవాడి టాస్క్లో వేలు పెట్టలేదు. ఫలితం ఏంటో మనందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు సౌత్ ఇండియాలోనే టాప్ క్రియేటర్. మనం కూడా మన పని మనం చేయాలి. రిజల్ట్ని జనాలు ఏమంటారు అని వాళ్ళకే వదిలేయాలి. ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.